అప్పుల పాలైన రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి ఎట్లా అప్పుల పాలన చేసిండ్రు, బడ్జెట్ లోటు బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్గా తీసుకుపోవడం జరిగింది. కరెంటులో పోతే కరెంటు డిపార్ట్మెంట్లో పోతే అప్పులే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పోతే అప్పులే, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పోతే బిల్స్ పెండింగ్, గుత్తదారులకు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. మళ్ళీ 700 లక్షల కోట్లు మళ్ళీ మనము బకాయిలు. ఇవన్నీ అధిగమించుకుంటూ అన్ని విధాల పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ కూడా నెరవేరే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రో విద్యకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందని చెప్పక తప్పదు. అన్ని స్కూల్స్ అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు గత ప్రభుత్వంలో ఒక నెల 2 నెలలు అయినా కూడా పుస్తకాలు అందకుండే, డ్రెస్సులు అందకుండే. అట్లాంటిది ఇప్పుడు బడిబాట స్టార్ట్ అయినప్పుడే ఇంకా స్కూల్స్ రీఓపెన్ కాకముందే పుస్తకాలు డ్రెస్సుల పంపిణీ ఉండాలి, అన్ని రెడీ చేసి పెట్టాలి. స్కూల్ రీఓపెనింగ్ రోజే పంచాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి రోజు ఏదైతే స్కూల్ రీఓపెనింగ్ ఉందో ఆ రోజే పుస్తకాలు మరియు డ్రెస్సులు ఇచ్చిన ఘనత మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తాను. తర్వాత 5,000 మంది టీచర్ పోస్టులను హెచ్జిటీలను స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 11,000 పోస్టులు వేసి డిఎస్సి పోస్ట్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. దాని తర్వాత రిక్రూట్మెంట్ తర్వాత కూడా ఉపాధ్యాయుల కొరత అనేది కూడా ఉండకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మేము ప్రైవేట్ స్కూల్లో మా పిల్లగాడు చదివిస్తున్నామంటే అదో గొప్పగా ఫీల్ అవుతారు. కానీ అది కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో చాలా అంటే చాలా ఫీజులు ఉన్నాయి. మీరు కనీసం ఒక ఫస్ట్ క్లాస్ పోతే కూడా 10,000 రూపాయల దాకా ఫీజు కట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు గమనించాలి. అక్కడ ఏంటంటే లాభాపేక్షతో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ చదివిన టీచర్లు కానీ డిగ్రీ పాస్ అయిన టీచర్లు కానీ వాళ్లకు తక్కువ జీతంతో పని చేయించుకొని వాళ్ళు లాభం ఆర్జించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అట్లా కాకుండా నాణ్యమైన ఎగ్జామ్ కండక్ట్ చేసి టెట్లో పాస్ అయిన వారికే, డిఎస్సి పాస్ అయిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని మనం ఉపయోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు అందరము పిల్లలను గవర్నమెంట్ పాఠశాలకు పంపించి వారికి మనం సహకరిస్తే వారు అన్ని విధాలా విద్య పొందాలి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సంగతి సరే పక్కకు పెట్టండి. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఎడ్యుకేషన్ మట్టుకు ఖచ్చితంగా బోధిస్తారు, చాలా మంచిగా బోధిస్తారు. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన ఉపాధ్యాయులే మంచిగా చదువు చెప్తారని చెప్పేసి తల్లిదండ్రులందరూ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు. అదొకటే కాకుండా మా రాజేశ్వర్ సార్ చెప్పిండ్రు, ఇప్పుడే చాలా మంచిగా చెప్పిండ్రు. ఈ ప్రైవేట్లో నేను చెప్పిన కదా ఓన్లీ కమర్షియల్ లాభం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాదు. విద్యా బోధన ఎట్లా జరుగుతుందంటే పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ కూడా